అమ్మాయి లేచావా అమ్మా? మీ బావ ఇంకా నిద్ర లేవలేదా? కాస్త ముద్దు నిద్ర. మావారు అంతే, బారుడు ప్రొద్దెక్కాక లేస్తారు. లేవగానే కాఫీ చుక్క పడకపోతే కలవరపడిపోతారు. ఇవాటి నుంచి నీ కోసం పాలవాడికి పెట్టాను. పావు సేరు పాలు, స్టవ్. వెళ్ళి మీ బావకి కాఫీ పెట్టియమ్మా. అదేమిటమ్మా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయే? రాత్రంతా నిద్రపోలేదా? లేదండి. అవునులే, కొత్త చోటు కదూ, ముందులో అలాగే ఉంటుంది, నిద్ర పట్టదు. వెళ్ళి మీ బావకి కాఫీ పెట్టియమ్మా. మీరు కాఫీ కలుపుకొచ్చారేంటండి? నేను వెళ్ళి హోటల్ నుంచి తీసుకొచ్చావాడుగా. నేను చేయకపోతే మీ అత్తగారు ఊరుకునేటట్లేరు. వాళ్ళ బావ కూడా ఇలా కాఫీ చేసి ఇచ్చేవారు. తీసుకోండి. ఒక్క రాత్రిలో నా జీవితం ఎంత మారిపోయింది. అందుకే ఇంటికి వెళ్ళాలి అందమన్నారు. పొద్దుటే కట్టుకున్న భార్యలా కాఫీ అందిస్తున్నానేమిటి? చచ్చా, ఆయన మనసులో ఏమనుకుంటున్నారు? ఉద్యోగం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది అనుకున్నాను, కానీ నా జీవితం ఎంత శుభప్రదంగా ప్రారంభం అవుతుందని మాత్రం అనుకోలేదు. గడుసు వాళ్లే చెప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చేశారన్నమాట. మా ఆయన వరుస అత్తే తిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్లి పానకాల స్వామి గుళ్ళో తాళిబొట్టు కట్టేశారు. మంచి పని చేశారు మామయ్య గారు. రాఘవ, మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాళ్ళు. ఏదో నా వల్ల నేనంత వరకు చేశాను. రాఘవ, అదిగో వేడి పాలు. వేడి గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు. అక్కర్లే అత్తయ్య గారు, ఆల్రెడీ వేడెక్కాము. అబ్బా అమ్మాయి, మల్లెపూలు మత్తు తలకెక్కితే మనసు చల్లగా ఉంటుంది. నా మొదటి రాత్రి చెప్పండి అత్తయ్య గారు, సిగ్గు ముంచుకో. అలాగే అలాగే అమ్మాయి, జాగ్రత్త. నేను చూసుకుంటాను. అలాగే అలాగే వస్తాను. అమ్మాయి చూడు బాబు. ఏటో ఒళ్ళంతా ఒకటే చెమటలు, ఎందుకో తెలియటం లేదు. పండు తీసుకుంటారా? పోనీ పాలు? నీకు సిగ్గేస్తుందా? మీకు కాదు, నీకు. నీకు సిగ్గేస్తుందా అండి? సారీ అండి అనకూడదు. ఏంటో సారీ, ఒకటే కన్ఫ్యూషన్, అంత మెస్గా ఉంది. ఎందుకో ఏం చేయలేదు, అవసరం లేదు. ఐఎమ్ సారీ, ఒకటే చెమటలు, ఎందుకో చెమటలు తెలియదు. మీరు పాటలు వింటారా? రేడియో ఆన్ చేయమంటారా? నాకు కూడా పాటలు చాలా ఇష్టం, స్పెషల్లీ లతా మంగేష్కర్ పాటలు చాలా ఇష్టం. చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం. పద్ధతులు తెలుసుకున్నట్టు కుటుంబ సంక్షేమ కేంద్రములలో అప్పుడే నియంత్రణ చెమటలు వచ్చేస్తుంటే. ఓ రంగం, ఏం చూస్తున్నా? అదే ఏం లేదు, చెప్తా. అమ్మాయి 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 అమ్మాయి, అత్తయ్య గారండి. ఆవిడకి పని పాట ఏం లేదు, నువ్వు వెళ్ళామంటే మంటగానే. అమ్మాయి తలుపు తీయమ్మా. అమ్మాయికి జలుబు చేసిన అత్తయ్య గారు. పొద్దున్న అబద్ధాలు. పోస్ట్ సంతకం చేయండి. జానకి, ఏమిటి ఏదో ఉత్తరం వచ్చినట్టుంది? స్పెన్సర్స్ నుంచి. ఏమిటట? టైపిస్ట్ ఉద్యోగం, 400 జీతం, రేపే చేరాలి. వెరీ గుడ్. అదృష్టం అంటే అలా ఉండాలి. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇదేంటి చించేస్తున్నావు? ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి. వేరే ఉద్యోగం? నాకు తెలియకుండా ఉద్యోగం నీకు ఎప్పుడు వచ్చింది? నాకెందుకండి ఉద్యోగం? ప్రతి ఆడది కలలుగానే అపురూపమైన అర్హతనిచ్చారు. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి. జానకి,
అదేమిటండి? దాచుకోవడానికి. ఇవెందుకు మీకు? ఈ మామూలు కాగితం ముక్కలు కాచానికి జీవితాంతం నాకు సేవ చేస్తూ నా భార్య నెలకు 400 నష్టపోయిందని ఎప్పటికప్పుడు తీయగా గుర్తు చేస్తూ ఉంటాయి. నష్టం కాదండి, ఇదంతా నా అదృష్టం. 2, 3, 4, 5 ఒక లుంగి, 2 షర్ట్లు, 2 ప్యాంట్లండి. జేబులు ఏమైనా ఉన్నాయో చూడు. రైలు టికెట్ ఉందండి. ఇంకా నయం, రైళ్లు ఉన్నాయన్నావు కాదు. తీసుకెళ్ళి. జానకి, జానకి. ఎన్నాలయ్యా? గుడ్ మార్నింగ్. ఏమో బాగున్నావా? ఇంట్లో అంతా బాగున్నారా? అనకాపల్లి నుంచి అనాసపల్లి తీసుకొచ్చాను. త్వరగా రెడీ చేయి, దంచి పడేద్దాం. సరే ఆగు, కొంచెం ఉప్పు రాస్తాను. ఉప్పు రాసి తింటే ఉంటుంది, మధురం అతిరసాలుగా ఉంటాయి. చాలు. అవును, అన్నీ మనకైనా అత్తయ్యకి ఏమైనా ఇచ్చావా? ఒకటి ఇచ్చానండి. వెరీ గుడ్, అయితే బయట తినేసి ఉంటారు. తిన ఎలా ఉంది? వాట్ యు థింక్? దంచు